నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండలం శ్రీనగర్ కాలనీలో శనివారం సాయంత్రం పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్, బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఐసిసి స్పోక్ పర్సన్ గిరిజా షెట్కర్లు వీరికి కాలనీ వాసులు ఘన స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరగా ఏనుగు రవీందర్ రెడ్డి, సురేష్ షెట్కర్లు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలో డబుల్ బెడ్రూమ్లో పేరుతో కాంట్రాక్టర్లు వారి అనుచరులు లబ్ధిదారులకు దోచుకొని 5 లక్షలు ఇస్తామని చెప్పి సరిగ్గా బిల్లులు ఇవ్వక అనేక అవస్థలు పడ్డారని, ఈసారి ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి అందిస్తామని నిరుపేదలు వాటిని వినియోగించుకోవాలని రవీందర్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కర్ను ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎలమచల్లి శ్రీనివాసరావు, వర్ని ఎంపీపీ మేకా లక్ష్మీ వీర్రాజు, సొసైటీ మాజీ అధ్యక్షులు నేమని వీర్రాజు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే గరీబులకు ఇల్లు లేదో పోచారం గారు, మీ ఊర్లో 100% 20 కానీ 30 కానీ 40 కానీ మీరు ప్రచారం పోయినప్పుడు ఎంతమంది ఇల్లు అడిగితే అంతమందికి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎస్సీలు ఉన్నది కాబట్టి మీకు అందరికి 6 లక్షల రూపాయలు వస్తాయి. గతంలో పోచారం 5 లక్షలు అని పేరు చెప్తే ఎన్ని వచ్చినాయి? 4 లక్షల రూపాయలు ఇచ్చారు. లక్ష కొట్టేసారు. మీకు అన్న కూడా రాలే. ఇంకా ఆల్రెడీ కాంట్రాక్టర్లు, పోచారం బినామీలు, వాళ్ళ చుట్టాలు ఆల్రెడీ పైసలు డ్రా చేసుకొని సంవత్సరం అయింది. ఈయన అంటే సర్పంచ్ దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, ఈయన దగ్గర ఉండకుండా టైం పాస్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పైసలు ఇప్పించే బాధ్యత మాది. ఒకవేళ ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్ పెట్టే సరే, ఆస్తులు జప్తు చేసినా సరే ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.